అంటే పర్లేదా? అన్నం అన్ని పెరుగుడు కొరకే విరుగుడు పెరుగుట కొరకే. ఎందుకంటే నిత్యావసర సరుకులు బాగా భారంగా ఉంటాయి కదా సామాన్యులు. ఎప్పుడు భారం లేవు చెప్పండి. ₹2 జీతంగా రోజుల్లో అప్పుడు భారం అప్పుడే, ఇప్పుడు భారం ఇప్పుడే. ఇంకా ముందు కూడా ₹1,00,00,000 ఉన్న భారం భారమే. అయితే ఎలా ఉంది 11 నెలలు కొత్త ప్రభుత్వాలు? మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎలా? ప్రభుత్వం అయినా కాస్త వెనక ముందు నాశనం చేయడానికే. ఎందుకంటారు? మొత్తం 78 ఏళ్ళ నుంచి జరుగుతుంది. అదే ఎలా ఉంది సార్ చూసుకుంటే అమరావతి ఈసారి అవుతుందా? అమరావతి అయితే ఏంటి, నరకపూరి అయితే ఏంటి, ఏదో ఒకటి. ఈసారి భావితరానికి బాగుంటుందని ఉద్యోగాలతో పాటు మంచి అవకాశాలు వస్తాయి అంటారు. అవకాశాలు వచ్చినా వినియోగించుకునేవాడు ఎవడు? సంక్షేమ పథకాలన్నా అమలు అవుతాయి. అందరికీ లీనెస్ నేర్పారు, వ్యవస్థలను నేర్పారు. ఎవడో ఏదో చేయటం ఏంటి, ఎవరి కాదు చేసుకోవద్దా? అది చేత కాదు, అది చేత కాకుండా చేశారు. ఉచితాలు అవసరం మాట ఎందుకంటే ఎవడు ఉచితాలు ఎంతవరకు ఇవ్వచ్చు అంటారు? ప్రజలకి ఉచిత పథకాలని పెడుతున్నారు కదా చాలా వరకు. అని నన్ను అంటే ఇవ్వడం తప్పు. ఎవడో బాధపడేవాడు ఎవడో కానీ ఇస్తే అది వేరు. ఈ పథకాలుగా పెట్టి నాశనం చేయటం వెనకటి వాళ్ళు ఇలా ఉండేది కాదు. వాడి దగ్గరికి వచ్చిన ఏదో బాధపడుతున్నాను అంటే నిజమా కాదా అని కొంత వాడి మొహము వాడి వాలకం అని చూసి వాడికి వీలైన సాయం చేసేవాడు. విద్యుత్ ఛార్జీలు ఎలా అనిపిస్తున్నాయి? భారంగా ఉన్నాయా? పర్లేదు. ఏదైనా అంతేనండి, ఒకటి కాదు, మొత్తం సర్వనాశనం. స్వతంత్రం వచ్చి సర్వనాశనం చేయడానికి స్వతంత్రం వచ్చింది. కేంద్రం సపోర్ట్ ఉంది కదా ఈసారి ఏమన్నా? ఏ కేంద్రమైనా అంతే, రాష్ట్రమైనా అంతే, ఏ మున్సిపాలిటీ అయినా అంతే. ఈ మొత్తం నాశనం చేశారు కదండి. వ్యవస్థనే నాశనం చేసిన తర్వాత బాగుపడ్డామంటే మాటలా? సార్ నిజంగా ఉద్యోగ కల్పన కల్పిస్తే బాగుంటుంది. ఉచితాలు ఎంతవరకు సహాయం చేస్తాయి? ఉచితాలు అనవసరం అండి. ఉచితాలు చేసి అనవసరంగా సోమరిపోతులు తయారు చేస్తున్నారు అంతే. ఎవరికి ఇవ్వాలి? మీరు వృద్ధులకు ఇవ్వండి, తప్పు లేదు. వాళ్ళకి కష్టపడలేరు. అది కష్టపడే వాళ్ళందరికీ మీరు ఉచితాలు ఇచ్చేసి వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? సోమరిపోతులు చేస్తున్నారు అంతే. ఏ ప్రభుత్వాలు ఇచ్చినా ఏ ఫోకస్ చేస్తున్నాయి అంతే, ఎవరు వచ్చినా అంతే. అలా రాకపోతే ఆడు ఓటు వేయట్లేదు. ఇది అమరావతి పోలవరం ప్రతి ప్రభుత్వాలు చెప్పే ఈసారి అవుతాయి అంట. ఖచ్చితంగా అవుతాయి. మీకు ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్ట్ నుంచి మీరు వాటర్ స్టోర్ చేసి సేవ్ చేసుకుంటారు. చూడండి, ఇవి 11 నెలల్లో కూడా అనేక సంక్షేమ అభివృద్ధులు చెప్పారు. రోడ్లు వ్యవస్థలు ఎలా? రోడ్డు కూడా ప్రస్తుతానికి బాగానే ఉంది, చేస్తున్నారు. ఎక్కడికెక్కడ రోడ్లు చేస్తున్నారు. చంద్రబాబు గారు డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్తున్నారు. గత వారం రోజుల నుంచి చూసుకున్నా కానీ చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి, వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకుని అక్కడే సాల్వ్ చేస్తున్నారు. ఎలా ఉంది ఈ వినూత్నంగా చేసేయాలి? ఇది బాగానే ఉందండి. ఎవరైనా సాల్వ్ చేస్తే ఖచ్చితంగా మెచ్చుకుతే రాల్సింది. తదుపరి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సార్? 4 years టైం ఉంది. తొలి దశ అమరావతి పనులు పూర్తయితే కంపెనీలతో పాటు అనేక సంక్షేమ అంశాలకు కూడా డబ్బులు వస్తాయి అంట. ఖచ్చితంగా అండి. ఏమండి, మీరు ఎంతసేపు ఉచితాలు తీసేయండి, అభివృద్ధి చూడండి. అభివృద్ధిని బట్టి ఓటేయాలి అంతేగా. డెవలప్మెంట్ లేకుండా మీరు ఉచితాలు పెట్టుకుని ఆ ఉచితాలు అయిపోయినాయి ఇంకేడు ఎప్పుడు వాళ్ళు ఇస్తారని ఎదురు చూస్తూ ఇంట్లో కూర్చుంటాడు అంతే. ఆడేం పని చేయడు. ఇంకా పని చేయని దానికి ఏంటి ఉపయోగం? విద్యా వ్యవస్థలతో పాటు అనేక వ్యవస్థల్ని సంపూర్ణంగా సమూల నిర్మూలిస్తాము, కరెక్ట్గా గాడిలో పెడతామంటున్నారు లోకేష్ గారు, ఐటీ శాఖ. ఆయన కూడా చేస్తే మంచిదేనండి. ఇప్పుడు విద్యకి ఎంత చేసినా మంచిదే. తదుపరి ఎలా ఉంటుంది సార్? కేంద్రం సపోర్ట్ ఉంది, కొద్దిగా ముందుకెళ్తాము. ఖచ్చితంగా వెళ్తాం. కేంద్రం సపోర్ట్ ఉంది కాబట్టి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి దివాళా పరిస్థితిలోనే ఉంది. ఇక్కడ ఎవరు వచ్చినా అదే పరిస్థితి. కానీ ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి మ్యాక్సిమం వీళ్ళు అనుకున్న దానికి రీచ్ అవుతారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నీ తెలుసుకుని పనిచేస్తున్నారు. మరి ఈసారి ఆయన కూడా మన్యం జిల్లాల వరకు వెళ్ళి రోడ్లు అంటున్నారు. అది కూడా బాగానే ఉందండి. ఏమంటే డెవలప్మెంట్ ఏం చేసినా ఎవరైనా సంతోషిస్తారు. 11 నెలలు కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు అంటున్నాయి. కొంచెం అభివృద్ధి ఫాస్ట్గా చేసి తర్వాత సంక్షేమం ఇస్తానంటారు. మధ్యతరగతి వాడికి ఏమీ ఉపయోగం లేదు. వీళ్ళ పరిపాలన కాదు, ఆడి పరిపాలన కాదు, ఎవడొచ్చినా కూడా మధ్యతరగతి వాడికి ఏం ఉపయోగం లేదు. 25,000 రూపాయల జీతం వచ్చేవాడు ఎలా బతకాలి? ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ బతికి చూపించాలి. అప్పుడు దాని తర్వాత మధ్యతరగతి వాడిని ఎవడు పట్టించుకునే నాదుడే లేడు. ఎందుకు ఈ పరిపాలనలో ఈ సంక్షేమ పథకాలు అవన్నీ తీసి వాళ్ళకి ఎత్తిపోస్తారు,
మామూలు వాళ్ళ మొహానేమో దుమ్ము పోస్తున్నారు. మధ్యతరగతి వాడు 10,000 జీతం వాడు ఎలా బతుకుతాడు? అది చెప్పాలి గవర్నమెంట్. ఏ ప్రభుత్వాలు వచ్చినా సంక్షేమము అమరావతి అంటున్నారు, అవుతాయి అంటారు ఇవన్నీ. సంక్షేమం ఎవరికి కావాలి? అమరావతి కావాలా? ఏం కావాలి? పూర్వం అంతా అమరావతిలో పరిపాలించారా? ఎవరో బూరుగుల రామకృష్ణయ్య గారు కట్టిన భవనంలో సెక్రటరియట్ పరిపాలించారు. ఇప్పుడు అమరావతి సింగపూర్ కావాలా? మామూలు వాడికి అన్నం కావాలా? మధ్యతరగతి వాడికి భోజనం లేక నానా సావులు చేస్తున్నాడు మధ్యతరగతి వాడు. అది ఇంకేంటి అమరావతిలు సింగపూర్లు ఇవన్నీ కోతలు. ఒక పక్క అమెరికా వాడు అంటాడు గ్లోబలైజేషన్ చేయడం మూలంగా అమెరికా వాడు ఆడు ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోతున్నాడు. ఆడు రెచ్చిపోతుంటే వీళ్ళు పెట్రోల్ పెంచేస్తారు, అన్నీ పెంచేస్తారు, గ్యాసులు పెంచేస్తారు. ఎలా బతకాలిగా? బతకడానికి అవకాశం ఉంది. ఒక ప్లేట్ ఇడ్లీ తింటే దాని మీద ట్యాక్స్. దీని గురించి వాడు పట్టించుకోడు. ఇంకేంది సంక్షేమం? ప్లేట్ ఇడ్లీ తింటే జిఎస్టీ, ఎస్సీజీఎస్టీ 2 పడతాయి. ఇంకెందుకండి? నాకు అర్థం కాదు. మధ్యతరగతి వాడికి ఉపయోగపడే పనులు మధ్యతరగతి వాళ్ళే దేశంలో ఎక్కువ మంది ఉన్నారు. అంతేగాని లోతట్టు వాళ్ళు పైతట్టు వాళ్ళు కాదు. ఆ మధ్యతరగతి వాళ్ళని చూడమని చెప్పండి. మధ్యతరగతి వాళ్ళని చూస్తే తర్వాత విషయం ఏదైనా కూడా. ఐకానిక్ బిల్డింగులతో సహా ఎయిర్పోర్ట్లు ఇవన్నీ ఉంటేనే కంపెనీలు ఏదైతే అంతర్జాతీయ స్థాయికి వెళ్తామంటున్నారు. కంపెనీలు అంతర్జాతీయ స్థాయికి ఇదంతా ఎవరికి కావాలండి? మంత్రులందరినీ వాళ్ళని తీసేసి యంగ్స్టర్ నిరుద్యోగులకి ఇవ్వమండి. మొత్తం సచివాలయంలో మంత్రులందరూ 175 మంది మంత్రులు ఉన్నారు. వాళ్ళందరూ 175 మంది ఆడపిల్లలకి ఇవ్వమనండి. ఎంటెక్ చదువుకున్న వాళ్ళు, బీటెక్ చదువుకున్న వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వనండి, తెలుస్తుంది. అప్పుడు ఈ రాజకీయ నాయకులది ఏంటో వ్యవహారం ఏంటో తెలుస్తుంది. ఎవడి సంక్షేమం చేస్తున్నారు? విద్యార్థులు చేస్తున్నారా? ఉపాధ్యాయులకు చేస్తున్నారా? ఉపాధ్యాయులు అడుగు తింటున్నారు. ఇవాళ అక్కడ మార్కెట్లో చైతన్య కాలేజీలో, నారాయణ కాలేజీలో 20,000 తీసుకున్నా 30,000 తీసుకున్నా అడుగు తినాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఎవరికి సంక్షేమం చేస్తున్నారు? దమ్ముంటే రాజకీయ నాయకులకు దమ్ముంటే వాళ్ళకి, వాళ్ళ కొడుకులకి, వాళ్ళ మనవాళ్ళకి ఇయటం మానిపారుతుంది. ఎవరికి ఇవ్వాలంటే యంగ్స్టర్స్కి ఇవ్వండి. నిరుద్యోగుల్ని పిలిచి సీట్లు ఇవ్వండి, వాళ్ళని గెలిపించుకోండి. నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వనండి. ఒక మంత్రికి, ఒక ఎమ్మెల్యేకి 5 లక్షల జీతం ఇచ్చే బదులు నిరుద్యోగులకు 5 ఇవ్వచ్చు. మనిషికి 1 లక్ష చొప్పున ఇస్తే నిరుద్యోగులు బ్రహ్మాండంగా పనిచేస్తారు, ఐఏఎస్లు పనిచేస్తారు. అది సంక్షేమం. కానీ ఈ గాడిద కొడుకులు ఊరికే వైట్ షర్ట్లు వేసుకుని, ఆ షర్ట్లు వేసుకుని, ఈ షర్ట్లు వేసుకుని అడ్డగోలుగా అన్నీ తిరిగి ఆడు వెళ్తుంటే మంత్రి మాకు లాసు. మేము ఉద్యోగానికి 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్తే ఆ రోజు ఆబ్సెంట్ వేస్తారు. ఆలస్యంగా వెళ్లకుండా ఉండాలంటే ఈ ముఖ్యమంత్రి గారు వస్తున్నాడు, రోడ్డు ఆపేస్తాడు. నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినాండి, నేను ముఖ్యమా? ముఖ్యమంత్రి ముఖ్యమా? ఆయన ఆకాశంలో తిరగమనండి, మేము భూమి మీద తిరుగుతాం. అది 1,000 ఎకరాలు కావాలంటున్నారు. అమరావతికి సంబంధించి ఎక్స్టెన్షన్తో పాటు ఏదైతే అంతర్జాతీయ విమానాశ్రయం కట్టడానికి అంటున్నారు, ఎలా అనిపిస్తుంది సార్? ఈ డెవలప్మెంట్ అంతా చూస్తుంటే ముందుకెళ్ళడానికి మంచి ఆస్కారం కదా? అవునండి, ముందుకు వెళ్తుందండి. ఎందుకంటే అండి, ఇప్పుడు ప్రతి దానికి ఒక ప్రాజెక్ట్ కట్టాలన్నా భూమి కావాలండి. భూమి కావాలంటే గవర్నమెంట్ దగ్గర లేదు. ఉన్న చోట, భూమి ఉన్న చోట ఏర్పాటు చేయాలంటే కష్టమండి. అందుకని ప్రభుత్వం కూడాను ఇష్టమైన వాళ్ళ దగ్గరే తీసుకుంటుందండి. ఇప్పుడు కష్టమైంది అనుకోండి, అందరికీ ఇష్టం ఉండదు కదా. అందుకని రైతులు కూడా ఇష్టపరిచి భూమి తీసుకుంటుందండి. దాన్ని ఇచ్చే ఏవైతే అంశాలకు సంబంధించి డబ్బులు ఉంటాయో అవి అప్పటికప్పుడు అయిపోతాయండి. దీర్ఘకాలంగా ఆలోచిస్తేనే రాష్ట్రం భవిష్యత్తు బాగుంటుంది అంటున్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా తోడుగా ఉన్నారు. ఎలా అవునండి, ఆయన పనితీరు కూడా బాగుంటుందండి. ప్రతిదీ ప్రజల గురించి ఆలోచించే మనిషి పవన్ కళ్యాణ్ గారు. అది అర్థం చేసుకోవాలండి ప్రజలందరూ. అంతేగాని అపార్థం చేసుకున్నారనుకోండి, మన ప్రజలకే నష్టం అండి. ప్రతి దానికి కూడాను ఒక మంచి, ఒక చెడు ఉంటుంది. దాన్ని బట్టి ప్రవర్తిస్తుందండి గవర్నమెంట్ కూడా. అందుట్లో అధికారుల నిర్లక్ష్యం కూడా కొంత తోడుగా ఉంటుందండి. అందరినీ గాడిలో పెట్టాలంటే కొంచెం టైం పడుతుందండి. 11 నెలల్లో వస్తుంది సార్. ఏమేమి అంశాలు బాగున్నాయి? ఆల్రెడీ పెన్షన్ పెంచి ఇస్తున్నారు, గ్యాస్ సిలిండర్ డబ్బులు వస్తున్నాయి. మిగతావన్నీ జూను జూలైలో అవుతాయి అంటున్నారు. కొంచెం టైం పట్టినా ఇస్తామంటారు. అవునండి, ఇస్తామంటున్నారండి. ప్రతి దానికి కూడాను ఒక టైం అనేది ఉంటుందండి. ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే దానికి ఒక కమిటీ ఉంటుందండి, అందరి నిర్ణయాలు ఉంటాయండి, అధికారుల నిర్ణయం ఉంటుందండి, గవర్నమెంట్ నిర్ణయం ఉంటుందండి. అందువల్ల కొంచెం లేట్ అవుతుంది. ఈ తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో ప్రతి ఒక్కరు మాట్లాడతారు. అది ఒక పక్క చూస్తే భావితరం బాగుండాలంటే కనుక కంపెనీలు ఒక పక్క, దీంతోపాటు మెట్రో రైల్స్, కొత్త కొత్త కారిడార్లు వస్తున్నాయి. కంపెనీలు రావడానికి ఇవన్నీ తొలిదశ పనులు. అమరావతికి 3 ఏళ్ళు డెడ్ లైన్ పెట్టారు. కనీసం ఒక 30 to 40% అయినా కంపెనీలు వస్తాయి అంటున్నారు. వస్తాయండి, కంపెనీలు వస్తాయండి. ఎందుకంటే కొంచెం టైం పడుతుంది. ప్రతి దానికి కూడాను గవర్నమెంట్తో ఇది ఉంటుందండి,
సెంట్రల్ గవర్నమెంట్ తోటి అవగాహన ఉండదండి. వాళ్ళు నిధులు ఇవ్వాలి, ఇక్కడ నిధులు ఇచ్చే టైంకి అక్కడ గవర్నమెంట్ మారిపోవడానికి అలాగా కొన్ని స్కాములు చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని చేయాలి కదండి. అందువల్ల కొంచెం లేట్ అవుతుందండి. ప్రతి దానికి ఒక టైం అనేది ఉంటుంది కదండి, ఆ టైం ప్రకారం అన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వం కనుక ఒక 10 ఏళ్ళు ఉంటే ఒక దీర్ఘకాలికంగా ఎంతో కొంత ఒక 30 to 40% అభివృద్ధి చూడొచ్చు. సైమల్టేనియస్గా మారితే మళ్ళీ వేరే ప్రభుత్వాలు ఎలా చేస్తాయో చెప్పలేమంట. అది ఎవరి ప్రభుత్వం వాళ్ళ ఇష్టం అండి. ఈ ప్రభుత్వంలో ప్రజలకి చేయాలి అనే ధ్యేయంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ప్రజల్లోకి వస్తున్నారు. గత వారం రోజుల నుంచి చూసుకున్న క్యాన్వాయ్తో సహా చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి ఏం సహాయం కావాలి, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడుగుతున్నారు అధికారులతో సహా. ఎలా ఇప్పుడు ప్రతిదీ కూడా అధికారులతోటే కూడుకున్న వ్యవహారం అండి. ఒక చంద్రబాబు నాయుడు గారు కూడా చేయలేరు కదండి. ఆయన అనుకున్నది ఏంటంటే అధికారులు కూడా సమన్వయ లోపంతో పనిచేశారనుకోండి, అన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. అంశాలు ఈ 10 ఏళ్లలో నేర్చుకున్నారు, ఆయన కూడా చేస్తున్నారు. పర్లేదా? ఆయన అభిప్రాయం గట్టిగా ఉంటుంది అంటారు అన్ని? అవును, ఆయన గట్టిగా ఉంది. ఆయన అభిప్రాయం అంతా గట్టిగా ఉంది. హిందూ దేవాలయాలపైన జరిగే అక్రమాలన్నీ చాలా వరకు ఆపారు ఈయన. దీని వల్ల నేను చాలా గర్విస్తున్నాను. యాక్చువల్గా అయితే ఇది ఆయన వచ్చి చాలా మంచి పని చేశారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి పోయిన గవర్నమెంట్స్ చాలా వరకు స్కామ్స్ పైన ఆధారపడింది. అంతా ప్రజలు అమ్మఒడి ఇచ్చి అంతా రేట్లు పెంచేసి అంతా దోచేసుకోవడమే ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు పాపం వీళ్ళు తెలియదు ఏంటంటే వీళ్ళ జోబుల నుంచి డబ్బులు తీసుకెళ్ళిపోతున్నారు యాక్చువల్గా అయితే. కానీ ఈ గవర్నమెంట్ అలా కాదు, స్కీమ్స్ తగ్గించింది, డెవలప్మెంట్ పెంచింది. దీని వల్ల అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టేట్స్లో అన్ఎంప్లాయ్మెంట్ తగ్గడం వల్ల మెల్లమెల్లగా ఫారిన్ బ్రాండ్స్ అన్ని రావచ్చు ఇండియాలోకి. దీనివల్ల ఒక ఆంధ్రాకే కాదు, మన ఇండియా మొత్తం డెవలప్మెంట్ రావచ్చు. విశాఖపట్నం ఐటీ కారిడార్ బాగా ఊపందుకొని స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ఎంతో కొంత మినిమం డిగ్రీ చదువుకున్న వ్యక్తి కాడి నుంచి ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఎల్ చేసిన వాళ్ళకి కూడా మంచి నైపుణ్యం ఇస్తే బాగుంటుంది. ఐటీ సెక్టర్ ఎక్కడ కూడా చూడొచ్చు. అవును, చూడొచ్చు. ఐటీ సెక్టర్ ఒక్క హైదరాబాద్లోనే కాదు, మన ఆంధ్రాలో కూడా రావచ్చు. ఇప్పుడు ఐటీ సెక్టర్ హైదరాబాద్లోకి వెళ్ళిపోవడం వల్ల అందరూ హైదరాబాద్కి వెళ్ళిపోయారు. దీనివల్ల పాపులేషన్ పెరిగిపోయింది, దీనివల్ల డెవలప్మెంట్ కూడా తగ్గిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఎంతమందిని చూడగలరు. అలాగే మన 2 ఐటీ హబ్ రావాలని నేను కోరుకుంటున్నాను. అమరావతి డెవలప్ అయితే చుట్టుపక్కల మలవల్లి కూడా ఉంది, మనకి ఇండస్ట్రియల్ కారిడారు. ఇక కూడా ఇక ఇండస్ట్రీలు వస్తే బాగుంటుందంట. అవును, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ అవైలబుల్గా ఉంది, ప్రతిదీ రిసోర్స్ అంతా అవైలబుల్గా ఉంది. ఇక్కడ ఎలాంటి ఇండస్ట్రీకి రావాలన్నా కానీ ఈజీగా ఉంది. ఇప్పుడు సిలికాన్ వ్యాలీ కాబట్టి ఏదైనా రావచ్చు. ఇక్కడ డెవలప్మెంట్ మంచిగా డెవలప్మెంట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఫైనల్గా చూసుకుంటే ఐకానిక్ టవర్తో పాటు ఏదైతే మనకి హైటెక్ సిటీ ఉందో అదే తరహాలో ఐకానిక్ టవర్లతో పాటు ఏమంటున్నారు అంటే అమరావతి తొలిదశ పనులకి 3 years డెడ్ లైన్ పెట్టారు. ఒక 40 to 50% అయినా కానీ మన కంపెనీలు వస్తాయి అంటున్నారు. హోప్ పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. ఈసారి గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ కనీసం ఇది ఈ షూరిటీ కూడా ఇవ్వలేకపోయింది. కలిసి గవర్నమెంట్ ఈ షూరిటీ అన్న ఇచ్చింది. సో నమ్మచ్చు. ఒకవేళ గవర్నమెంట్ చేయకపోతే పడేస్తుంది, గవర్నమెంట్ మనల్ని పడేస్తుంది అంతే. సొంతంగా ఉంటుంది. అన్ఎంప్లాయ్మెంట్ పోగొట్టాలి. ఎందుకంటే మన స్టేట్లో ఉన్న బిగ్గెస్ట్ ఇష్యూ అన్ఎంప్లాయ్మెంట్. దీనివల్ల లేకపోవడం వల్ల మేమస్ పుట్టారు, వీళ్ళు పుట్టారు, వాళ్ళు పుట్టారు అంతే. చూస్తే పవన్ కళ్యాణ్ గారు సినీ రంగం నుంచి వచ్చినప్పటికీ ఎలా అనిపించింది? ధరలు ఎలా ఉన్నాయి? ధరలో కొంత తగ్గినట్టు ఉంటున్నాయి, కొంత ఎక్కువైనట్టు ఉంటున్నాయి. దానికి ఏం చెప్పలేము. కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? కరెంట్ ఛార్జీలు అది కూడా సేమ్ ఇట్లాగా వస్తున్నాయి. నెల ఎక్కువ వస్తుంది, నెలతో మామూలుగా వస్తున్నాయి అంతే. ఏముంది? చంద్రబాబు గారు డైరెక్ట్గా ప్రజల్లోకి వస్తున్నారు, చేతి వృత్తి పనులు చేసుకునే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి ఏమన్నా సహాయం కావాలంటే చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అది లేదంటే ఆయన ఓపు ఉన్నట్టు చేస్తాడు. ఆయన ముందు ఆయన ఓపు ఉన్నట్టు చేసాడు, ఈయన కూడా అలాగే చేస్తాడు. ఇంక అంతకని మన కంగారు పడిపోతే అవ్వదు కదా. ఏంటి వాళ్ళకి చేయి తిరగాలి కదా, అంతా వాళ్ళకి చేయి తిరగాల. వాళ్ళు కూడా మామూలుగానే ఈ 10 రూపాయలు వీళ్ళకి వేయాలా, 10 రూపాయలు వాళ్ళకి వేయాలని వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి డబ్బులు రాదు, లేబర్ వాళ్ళకి ఏమి వేస్తారు, ఏమన్నా లేరు కదా. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ఆయన కూడా మంచి పనితనంగా నేర్చుకుంటున్నారు, అన్నీ తెలుసుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఏమున్నా ఆయన కూడా ఆయన అక్కడ ఉంటాడు, మనం ఇక్కడ అయితే మనం చెప్పగలం కానీ అక్కడ వెళ్తాం. ఏంటి సార్ మరి ఏంటి పథకాల విషయానికి వస్తే ఎలా అనిపిస్తుంది? పర్లేదా? నా పని మొన్న సరే. ఓకే.